Happy birthday to you. Happy birthday to you. Happy. హలో అండి, అందరూ ఎట్లా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వలసదారి. ఈరోజు మేము మళ్ళీ ట్రిప్ ఏమైనా వేస్తున్నామా, కార్లో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో డిసైడ్ ట్రిప్ కాదండి, బట్ వీ వాంటెడ్ టు క్రియేట్ వన్ మెమరీ. ఆరవ్కి 2 years రాబోతున్నాయి నెక్స్ట్ డేతో మేము ఈ వీడియో తీసినప్పటికి. సో మేమందరం కలిసి ఒక ఫ్యామిలీకి ఒక మెమరీ క్రియేట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము అన్నది చూడండి. ఆర్ యు ఎక్సైటెడ్? కార్లో ఎక్కడికి? మూవీ. అతను ఒక మినిస్టర్ మీద రేట్ చేశాడు. మీడియా మొత్తం హల్చలైంది. ఆ మినిస్టర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. నీరజ్, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరే చెప్పదు దీపక్, మిమ్మల్ని వారంలో బయటికి తీసుకొస్తాను. ప్రతి వ్యవస్థ నన్ను దగా చేసింది. మీరు నా పక్కన నిలబడ్డారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సిగ్గుపడ. హ్యాపీ బర్త్డే డియర్ ఆరవ్, హ్యాపీ బర్త్డే టు యూ. సిగ్గుపడుతున్నానంటారు. ఏంటి, ఏం చేస్తుంది మమ్మీ? పాయసమా? ఇంకేం చేస్తామా? దేంటిది? ఇదేం చేస్తున్నా? పులిహోర. పులిహోర పాయసం. ఏమైంది? మమ్మీకి పెట్టావా? అమ్మో, డాడీకి? థ్యాంక్ యూ. సో మేము కుబేరా చూసేసిన తర్వాత వాడు ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాలి అంటే, వాడు ఒక 1 hour చూశాడు అండ్ దాని తర్వాత హ్యాపీగా పడుకున్నాడు. సో దాని తర్వాత ఇంటికి వచ్చేసాము, అంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే అందరూ జనరల్గా బర్త్డే పూట ఏం చేస్తాము? గుడికి వెళ్తాము. సో అందరం కలిసి మేము గుడికి వెళ్తున్నాం అనమాట. మా ఆస్టిన్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ సాయిబాబా టెంపుల్ ఒక చోటే ఉంటాయి, పక్క పక్కన 2 different buildings, బట్ ఒకే లొకేషన్లో ఉంటాయి అనమాట. సో మేము వెళ్ళి వాళ్ళిద్దరు దర్శనాలు చేసుకుని మంచిగా ఇటు బర్త్డే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, ఏంటి అప్పుడే టైం అయిపోయిందా, ఏంటి ఇంత తొందరగా గడిచిపోయింది ఏంటి అని చెప్పేసి. నాకు వీడి మ్యాటర్లో అట్లానే అనిపిస్తుంది. మేబీ ప్రతి పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ మ్యాటర్లో ఇట్లానే అనిపిస్తుంది ఏమో, తొందరగా గ్రో అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. లక్ష్మికి పెయిన్స్ రావటం, వీడు పుట్టడం మొన్నే జరిగిందని అనిపిస్తుంది నాకు. బట్ ఇది అయిపోయి అబ్బో 2 years అయిపోయిందా, వీకేమి లాంగ్ వే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ అప్పుడప్పుడు వీడు వేషాలు చూస్తే నాకే ముచ్చటేసిద్ది అనమాట. ఒక్కొక్కసారి దేవుడికి దండం పెట్టుకుంటాడు, మేము మమ్మల్ని కూడా తీసుకెళ్ళి పెట్టుకో డాడీ, పెట్టుకో మమ్మీ అని చెప్పి లాక్కుని మరీ వెళ్తాడు. సో ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఐఎమ్ సో లక్కీ టు బి ఎ డాడ్ ఫర్ దిస్ సన్ అని చెప్పేసి. మా మమ్మీ ఈ వీడియో కనుక చూస్తే, ఏంట్రా చిన్నపిల్లడు అంత ఇదిగా పొగిడేస్తున్నావు, దిష్టి తగిలిద్దేమో అని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత దిష్టి అయితే తీసిద్ది మా మమ్మీ. ఆరవ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆరవ్, ఆర్ వి గోయింగ్ టు స్కూల్? స్కూల్కి వెళ్ళి నీ ఫ్రెండ్స్కి గుడిసిద్దామా? సో 6వ క్లాస్లో 8 members ఉన్నారు. మేము యాక్చువల్లీ అడిగామన్నమాట, ఎందుకంటే ఇక్కడ పిల్లలకి నట్ ఎలర్జీస్ కావచ్చు, డైరీ ఎలర్జీస్ కావచ్చు, చాలా ఉంటాయి కదా. అసలు ఏమేమి ఇవ్వచ్చు ఏంటి అని చెప్తే వాళ్ళు కప్ కేక్స్ అండ్ నట్ ఫ్రీ కప్ కేక్స్ను అండ్ గుడీస్ ఏమన్నా సరే చిన్న చిన్న టాయ్స్ లాగా తీసుకురండి, బట్ మేక్ ష్యూర్ దేర్ ఆర్ నో నట్స్ ఆర్ సంథింగ్ అన్నారు. సో అందుకని చెప్పి మేమేం చేసామంటే, కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి
ఫ్రూట్ బార్స్ వేసాము, కొంచెం ఎంగేజింగ్గా ఆరల్స్ ప్లేఫుల్గా ఉంటుందని చెప్పేసి స్ప్రెడ్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, ఆ బబుల్స్ కావచ్చు. సో ఇవన్నీ ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళాము. ఇది ఒక బ్రీఫ్ కేస్ లాగా ఒక థీమ్ దొరికింది మాకు. సో దాంట్లో అవన్నీ పెట్టేసి అయితే ఇచ్చామన్నమాట. అండ్ దాంతోపాటు ఐ గాట్ హిమ్ సమ్ కేక్, కుకీస్ ఫర్ టీచర్స్ అండ్ కప్ కేక్స్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. Sit down. Sit down. Sit down. Come. Go sit. Come here. Okay, I'm gonna wipe table. Let's clap. Happy birthday. Happy birthday. Let's clap your hands. Elliot. Elliot, clap. Say so shy. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Ara. Happy birthday to you. Yay! స్కూల్లో అయిపోయింది, మరి ఇంట్లో కూడా చేయాలి కదా. సో ఇంట్లో ఒక చిన్న అరేంజ్మెంట్ అయితే చేసామన్నమాట. సాయంత్రం లైట్గా, ఎక్కువ మరీ హడావిడి చేయట్లా, జస్ట్ లైట్గా మేము డెకరేట్ చేసుకుని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని పిలుచుకుని ఎంజాయ్ చేసాము. Birthday to you. Happy birthday to you. Happy birthday, dear Arav. Happy birthday to you. Good job. Can you blow the candle? Make a wish. Make a wish. ఇదే ఫస్ట్ టైం అనమాట మా మమ్మీ డాడీతో వీడి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. సో ఖచ్చితంగా ఇది ఒక మెమరబుల్ మూమెంట్గా ఉండిపోద్ది మాకు. వీడికి ఎంత కుళ్ళు అంటే వేరే వాళ్ళని పట్టుకున్న ఆఖరికి మా మమ్మీ ఊళ్ళో నేను తలపెట్టి పడుకున్నా సరే వీడికి అసలు తెగ కుళ్ళు వచ్చేసిద్ది. ఆడి దగ్గరే ఉండాలి, వాడితోనే ఆడుకోవాలని. వీడికి అసలు ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏంటి అని చెప్పి తెగ ఆలోచించాను నేనైతే. లక్ష్మి ఒక గిఫ్ట్, నేను ఒక గిఫ్ట్, అలా ఇద్దరం కలిసి ఒక గిఫ్టే ఇవ్వాలా. ఒకవేళ నేను ఇస్తే అదిదో కారు కూర్చుని రిమోట్తో మనం కంట్రోల్ చేసేది ఉంటుంది కదా, సో అంత పెద్ద గిఫ్ట్ ఇద్దాము అని అనుకున్నా ఫస్ట్. తర్వాత లేటర్ అనిపించింది అనమాట, ఆడికి అవన్నీ కొనిపెట్టినా సరే కొంచెం పెద్ద అయిన తర్వాత ఆడికి తెలిస్తే కానీ ఇప్పుడు ఇంకా తెలియదు. మేము చూసినంత ప్రకారం వాడికి బబుల్స్ అంటే పిచ్చి ఇష్టం, దాన్ని పాప్ చేయడం అన్నా కూడా చాలా చాలా ఇష్టం. సో చిన్నదైనా సరే వాడికి నచ్చింది కొని పెడితే బాగా ఎంజాయ్ చేస్తాడని అనిపించింది. అండ్ ఇట్ వాజ్ ప్రెటీ ఫన్ అనమాట. మాకు వాల్మార్ట్లో ఇక మెగా బబుల్స్ ఏదో దొరికింది, దాని పేరు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ బబుల్స్ అయితే మాత్రం బేవచ్చంగా వచ్చాయి. ఆన్ చేయగానే ఇన్ని వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వీడి ఎక్స్పీరియన్స్ చూద్దాము అని చెప్పేసి ఇంట్లో ఒకసారి ఆన్ చేశాను. బట్ ఇది మెయిన్లీ వచ్చేసి అవుట్డోర్ థింగ్, నాట్ ఏ ఇండోర్ థింగ్. తర్వాత కిందంతా మేము జిడ్డు అయిపోయేసరికి తుడుచుకోవాల్సి వచ్చింది. సో ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.